చూసుకో విగ్రహం. ఎంత ధైర్యమైన అనుభూతి, ఎంత అదృష్టం, ఎంత ఆనందం, ఎంత సంతోషం ఈ పవిత్రమైన క్షేత్రంలో మిమ్మల్ని తీసుకొచ్చున్నాను. ఇప్పుడు నేను ఒకచోట కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. నేను ముందు విగ్రహం చూసుకోండి, కనిపించిందా అందరికీ? నేను ఏ రంగు చెప్తే ఆ రంగు పిల్లలు, ఆ రంగు డ్రెస్ పిల్లలు వచ్చి ఆ స్వామి వారికి కింద పక్క అప్పుడే పాదాల దగ్గర వేసుకోవచ్చు. సరేనా? రైట్. మీరు ఏ పూలు తీసుకోవాలి? తలాకు పెట్టి తీసుకోండి.
సేవలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు మాట్లాడుతున్నారు కొన్ని మాటలు చెప్తే సంతోషిస్తున్నాను. गीता भागवतास्वरूपे क्षेत्रनिवासाय श्री गुरुदेवाय श्री रामकृष्णाय मनोजवन रामय लोकं मनसा स्मरन् बुद्धिर्बलं विशोधयत्नं भगवता आचार्यं रामं पंचकर्मस्मरणात् పవిత్రమైన మహాపుణ్యభూమి చేసుకుంటే కనుక క్షేత్రం అనవచ్చు. ఇది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఇది మహాక్షేత్రం. అది మన కడప జిల్లాలో వెలయటం చాలా గొప్ప. బాహ్య విద్య, అంతర్విద్య. ఇది ఒక రకంగా అంతర్విద్య, బాహ్య విద్య కాదు. బాహ్యంగా మీరు అన్ని క్రియలు చేస్తున్నారు, కానీ దేనివల్ల చేస్తున్నారు? అంతర్దృష్టి ఉంటే చేస్తున్నారు. అంతర్దృష్టి లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అందువల్ల ఈ విద్యలోనూ మరి మామూలుగా మనకు కావాల్సింది శరీర పోషణార్థం కానీ, కుటుంబ పోషణార్థం కానీ, దేనికైనా విజ్ఞానం పెరగడానికి కానీ బాహ్య విద్య కూడా ఉంది కదా. ఆ విద్యలో రాణింపు కావాలన్నా మీరు దేంట్లో సక్సెస్ అవ్వాలనుకుంటారో, దేంట్లో ప్రసిద్ధత పొందాలనుకుంటున్నారో దాంట్లో ప్రసిద్ధత పొందడానికి ఈ శ్లోకాన్ని మీరు పరీక్షలప్పుడు కానీ ఆ టైంలో చెప్పుకోండి. చాలా ఉత్తమమైంది, చాలా సిద్ధిమంత్రం. ఆ విధంగా అసాధ్యమైనది సాధ్యం చేశారు వారు. శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ వారిని అప్పగించారు స్వామివారు. అది అసాధ్యమైన విషయం. అందువల్ల ఇలాంటి క్షేత్రంలో స్వామి వారు మళ్ళా అమ్మవారిని తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళా వాయుదేవుడు ఇక్కడ బంగారు తోరణం కట్టారని మన మామిడి తోరణాలు కట్టుకుంటాం శుభకార్యాలకి. సాక్షాత్ పరమాత్మ వస్తుంటారు, ఇంకా పెద్ద శుభకార్యం. అది శుభకార్యం అవడానికి కూడా కాదు, అతీతమైన కార్యం. అందువల్ల స్వామివారికి వారు వాయుదేవుడు, వాడు ఏదనుకున్నా సాధించగలుగుతారు. పంచభూతాలంటే పంచదేవతలే మనకి. ఆ వాయుదేవుడు ఇక్కడ తోరణం కట్టారు. ఏం తోరణం? బంగారు తోరణం. ఆ బంగారు అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత స్వామివారికి ఎందుకు అనిపించిందంటే, ఎవరికి? ఆంజనేయ స్వామి గారికి ఇక్కడే ఉంటే బాగుండు అని ఆయనకి అనిపించింది. అది ఎవరు తెలుసుకున్నారు? సీతమ్మ వారు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు కదా. మరి కళ్ళు మూసేస్తున్నారు. కళ్ళు మూయటమే కాదు, కొంచెం కూడా కనిపించకుండా గంట, దాని మళ్ళా లోపల క్లాత్, మరి ఇన్ని పెట్టుకుని మీరు కనుక్కున్నారు కదా. మరి అమ్మవారు కనుక్కోలేరా? సీతమ్మవారు స్వామివారి మనసులో ఏముందో? ఎవరా? మహాలక్ష్మి. ఆమె కనుక్కోగలుగుతారు. ఆమె తెలుసుకుని స్వామివారికి చెప్పారు. ఏదైనా అడగాలంటే ఎవరిని అడుగుతాం మనం? అమ్మని అడుగుతాం. అమ్మ ద్వారా నాన్నగారికి వెళుతుంది వార్త. అప్పుడు సక్సెస్ అవుతుంది. ముందు అందుకని మాతృదేవో భవ అని చెప్పారు. మనకి ముఖ్యంగా దేవతలు ఎవరు? మాతృదేవ భవ అని వేదం చెప్పింది మొట్టమొదట. మాతృదేవి వందనము. మీకు తల్లి వందనం వస్తుందేమో ఇక్కడ నేర్పుతా. తల్లి వందనం అంటున్నారే, మాతృదేవ వందనం. ఫస్ట్ అమ్మకి నమస్కారం చేయాలి. అలాగే అమ్మ స్వామివారికి అందించింది వార్త. అమ్మ వారి మనసులో ఉన్న విషయాన్ని గ్రహించి స్వామివారికి చెప్పగానే స్వామివారు వెంటనే ఆయన విలనంబు తీసుకుని మన గండి వీరాంజనేయ స్వామి వారిని ఆ ప్లేట్, పెద్ద కొండ, ఆ కొండకి ఒక ప్లేట్లో కనపడిందంట. మామూలుగా సాదాగా కనపడితే సాదాగా ఉన్న కొండ పైన, ఆ ప్లేట్ పైన స్వామివారి విలనమ్ముతో స్వామివారిని రాసేశారు, వేశారు. ఆంజనేయ స్వామి వారే స్వామివారు స్వయంగా చేసేవారు.
నేర్చుకొని గంధార విద్య. గంధార విద్య అంటే ఏంటి? గంధార తెలుసుకోవడం అందరూ తెలుసు, చెప్పుకుంటారు మీకు. ధృతరాష్ట్ర భార్య, ధర్మపత్ని. ఆమె కళ్ళున్నాయి కదా, కళ్ళున్నా కూడా కళ్ళు వస్తుంది. ఎందుకు గంత కట్టుకుంది? వాళ్ళ భర్త గారి కళ్ళు లేవు కాబట్టి నా భర్త చూడండి నేను చూడాలని చెప్పి ఆమె ఏం చేసింది? కళ్ళ గంత కట్టుకుంది. సామాన్యవాడి ఎవరు చేయలేరట. భర్తకు లేనిది నాకు ఉండకూడదు అనుకున్నాను నేను. భర్తకు లేని చూపు నాకెందుకు అనుకుంది. అనుకుని కళ్ళ గంత కట్టుకుంది. 8 సంవత్సరాలు ఆ యుగంలో ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు? భర్త లేకపోతే నాకేం, భర్త ఉంటే నాకేమి, భర్తతో నాకు సంబంధమే లేదు అని నారీమణులు. ఇది నారీమణి అన్నాలో ఏమన్నా లేదు, అప్పుడే తీసేయాలి. అప్పుడు భర్తను అనుసరించమన్నాడు. భర్త అంటే భరించేవాడు. ఏం భరిస్తాడు? మన కుటుంబాన్ని భరించేవాడు ఎవరో వాడే భర్త. ఇక అందరినీ భరించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా అబ్బా వెరీ గుడ్, ఇదంతా మంచివాడు, అందుకోసమే ఈ విద్య నేర్చుకుంటారు. ఆ దేవుడు భగవంతుడు ఆయన భరిస్తున్నాడు. అందరినీ భరించేది ఆయన. అందుకని ఆయన భర్త. ఇంకా భర్త లేనప్పుడు బాధపడకూడదు. అసలు భర్త ఆయన ఉన్నాడుగా భగవంతుడు. ఆయన నా భర్త అనుకుంటూ చేసుకుంటూ పెట్టుకుంటాను. ఆ విధంగా నిద్ర శక్తి ఎవరో గంధారి. ఏదైనా అవయవం ఉండి నిగ్రహిస్తే దాని ఫలితం ఎక్కువ. అవయవం ఉండి నిగ్రహశక్తి ఉంటే దాన్ని తపస్సు అంటారు. ఆమె తపస్సు, ఆమె పండింది, ఆమె తపస్సు చేసింది. ఏం తపస్సు? నిగ్రహశక్తి అనే తపస్సు. నేత్రాలు ఉండి నేత్రం లేనట్టుగా కంట పెట్టుకుంది కాబట్టి ఆమెకి ఆ దివ్య దృష్టి వచ్చింది. ఇప్పుడు మీరు ఎలా కనుక్కున్నారా లేదా? స్పర్శతో స్కాన్ అంటున్నారు కదా. అది కళ్ళు లేని వాళ్ళు ఆ విద్య నేర్చుకుని రోడ్లు నడుస్తారు, అన్నీ నడుపుతారు. అబ్బో, నిజంగా అవయవం లేని వాడు ఎంతమందో అవయాలు ఉండి చేయలేని పనులు చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? కాళ్ళుండవు, చేతులు అన్ని పనులు చేస్తున్నామా? చేతులతోనో మోకాళ్ళతోనో రాస్తారు.
చూడండి